దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. చాలా సంతోషం. యోహాను రాసినటువంటి శుభవార్తలో మనం అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ 10వ అధ్యాయం వరకు వచ్చాం. ఈ 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను అలంకారప్రాయంగా ఆయన తనను తాను ఎలా పోల్చుకున్నాడో మనం నేర్చుకున్నాం. ఆయన తనను తాను గొర్రెలకు మంచి కాపరిగా ఆయన పోల్చుకుని ఆయన తనకున్నటువంటి మంచి కాపరికి ఉన్నటువంటి లక్షణాల్ని మనకు ప్రస్ఫుటంగా తెలియపరిచాడు. మొదటిది, మంచి కాపరి గొర్రెలకు ముందుగా నడుస్తాడు. మంచి కాపరి గొర్రెలకు ద్వారంగా ఉంటాడు. గొర్రెలు తప్పిపోకుండా, గొర్రెలు దొంగల చేత ఎత్తుకుని పోకుండా ద్వారం దగ్గరే కావలగా ఉంటాడు. అతనే ద్వారముగా ఉంటాడు. మూడవది, గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి అవసరమైతే తన గొర్రెల మంద కోసం ప్రాణాన్నైనా పెడతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఈ 3 లక్షణాలు ఎలా నెరవేర్చబడ్డాయో పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఆయన మనకంటే ముందుగా ఉండి మనకంటే ముందుగా ప్రయాణం చేస్తూ మన మార్గాలను సరళం చేస్తూ ఉన్నాడు. మనకు సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. ఆయన మనకంటే ముందుగా పరముకు వెళ్ళాడు. ఆయన మనకంటే ముందుగా పరముకు వెళ్ళి మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మనకు ఒక ద్వారంగా ఉన్నాడు. మనలను పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయనే ఒక ద్వారంగా ఉండి, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి రాలేడు అని చెప్పారు. అంతేకాదు, ఆయన తన యొక్క సంఘము కొరకు తన ప్రాణాన్ని పెట్టి పాపము లేని వానిగా పుట్టి పాపం లేని వానిగా పెరిగి ఈ లోకంలోని సమస్త మానవాళి యొక్క పాప భారమంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయన పాపుగా చేయబడి ఆయన కలువరి శిలువలో మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన అంటాడు, ఎవరు నన్ను చంపలేడు, కానీ గొర్రెల కోసం నేనే నా ప్రాణాన్ని పెడతా ఉన్నాను. దాన్ని నేను పెడుతున్నాను, మళ్ళా దాన్ని నేను తీసుకోగలను అని చెబుతూ ఆయనే మన కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అలాంటి మంచి కాపరి, ప్రధాన కాపరైన యేసును కలిగి ఉన్నవారు పరలోక రాజ్యానికి వారసులు అవుతూ ఉన్నారు. దేవుని రాజ్యపు వారసులుగా జీవించగలుగుతూ ఉన్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలాంటి ప్రధాన కాపరిని కలిగి ఉన్న మనందరం కూడా 2 చేతులు పైకెత్తి ప్రధాన కాపరైన యేసుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఆయన ప్రధాన కాపరిగా ఉండి ఆయన గొర్రెల దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి 2 విషయాల్ని మనం పరిశీలన చేస్తూ ఆయన గొర్రెలకు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానాన్ని, ఒక నిశ్చయతను మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయం 27వ వచనం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరమును వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీకు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చి లేకపోతే మంచి విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా కొద్దిగానే ఒక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్లో ఒక చక్కటి మాట ఉండదు. ఏమనంటే, నువ్వు ఏది విశ్వసిస్తావో అదే జరుగుతుంది, నువ్వు ఏది నమ్ముతావో అదే జరుగుతుంది. అంటే సమస్తమును కూడా మన విశ్వాసాన్ని ఆధారం చేసుకునే సమస్తం జరుగుతాయి. అంటే మన జీవితంలో ఏది జరగాలన్నా, మనం ఏది అనుభవించాలన్నా అది మన విశ్వాసాన్ని కొలమానంగా తీసుకుంటుంది. కనుక మన విశ్వాసమే సమస్తమునకు ఆధారం.
కనుక ఈ యొక్క విశ్వాసాన్ని, నా విశ్వాసమే నన్ను రక్షిస్తుంది కనుక, నా విశ్వాసం బట్టి నాకు జరుగుతుంది కనుక, నేను ఈరోజు ఒక విషయాన్ని, ఈ మాటను బట్టి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు తన సంఘానికి ఇస్తున్నటువంటి ఒక నిశ్చయం ఏంటంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, వాటిని నేను ఎరుగుదును అంటాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అంటాడు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. వేటికి నిత్య జీవం ఇచ్చాడు ఆయన? ఆయన యొక్క స్వరమును విని ఆయనను వెంబడించే గొర్రెలకు ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి, రెండు విషయాలు, అంటే ఆయన వెంబడించడం, ఆయన స్వరం వినడం గురించి రెండు విషయాలు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. దేవునికి స్తోత్రం. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందరకు వెళ్తాను. ఇంతకుముందు సత్యమ కాలనీలో ఆరాధన జరిగినప్పుడు, ఇప్పుడు మనం టైమింగ్స్ మార్చుకున్నాం. అప్పుడు టైమింగ్స్ మార్చినప్పుడు తట్లవారిపేటలో 10 నుండి 12 గంటలకి, ఇక్కడ 12 నుండి 2 గంటలకి, 3 గంటల నుంచి 6 గంటల వరకు సత్యమ కాలనీలో ఆరాధన జరిగేది. కొన్ని పర్యాయాలు ఈ ఆరాధనలు అయిన తర్వాత భోజనం కూడా చేసేవాడిని కాదు, టైం సరిపోక. అక్కడ టైం ఆలస్యం అయిందనుకోండి, ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చేసేవాడిని. ఇక్కడ మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ పరిగెత్తుకుని సత్యం కాలనీ వెళ్ళిపోయాను. సత్యం కాలనీ వెళ్ళేసరికి ఎట్లా అంటే అక్కడ కొంచెం తొందరగా వెళ్ళాల్సి వచ్చేది, ఎందుకంటే అక్కడ ఎవరు ఉండేవారు కాదు. అన్నీ నేనే దగ్గర నుండి చెరిపించుకోవాల్సి వచ్చిన పరిస్థితి. అన్నీ మైకి ఎట్టుకోవటం కాడ నుంచి అన్నీ నేనే చేసుకోవాలి. అప్పుడు సత్యం కాలనీలో 3 గంటలకు ఆ రోజు నేను భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయాను. చాలా ఆరాటంతో వెళ్ళిపోయాను అనమాట. దాహం కూడా వేసేస్తుంది, మనుషులు కూడా దాక్కుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ ఇద్దరు పిల్లలు ఉండేవారు, నవ్య అని ముండి అని. ఇద్దరు అక్క చెల్లెలు, మీకు తెలిసే ఉంటుంది సంఘం, నవ్య ముండి. వాళ్ళిద్దరు చాలా చిన్న పిల్లలు. అప్పుడు వాళ్ళు చక్కని పరిచయం చేస్తూ ఉండేవారు. వాళ్ళ ఇంట్లోమో కొంచెం దూరం, మనం ప్రార్థన పెట్టే స్థలం వాళ్ళ ఇంటికి కొంచెం దూరంగా ఉంటుంది అనమాట. వీళ్ళు ప్రతి ఆదివారం కూడా ఆ అరుగు మీద ప్రార్థన పెట్టడానికి నేను వెళ్ళిన తర్వాత బరకాలు పట్టుకుని, డ్రమ్ పట్టుకుని, కుర్చీ పట్టుకుని అవన్నీ మోసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అరుగంతా తుడిచి శుభ్రం చేసి బరకాలు వేసి ఆ కుర్చీలు తుడిచి ఇవన్నీ చేస్తూ ఉండేవారు అనమాట. ఆ రోజు నేను ఆరాటంతో వెళ్ళిపోయాను. ఆరాటంతో ఏం తినకుండా వెళ్ళిపోయాను, తాకుండా కూడా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ ఆ పిల్లలు చక్కగా పరిచయం చేస్తూ ఉన్నారు. నేను ఆ కుర్చీ కొంచెం బాగోలేదని కుర్చీ తుడుస్తూ నా మనసులో నేను అనుకుంటున్నాను అనమాట. నా మనసులో నేను అనుకుంటున్నాను ఏమనంటే, చాలా ఆరాటంగా ఉంది, పిల్లలు నీళ్ళు తెమ్మంటే బాగుంటుందేమో, నీళ్ళు తీస్తే బాగుంటుందేమో. మరలా అనుకుంటున్నాను, వీళ్ళు నీళ్ళు తెమ్మంటే తేడానికి వెళ్తారు. కానీ ఇప్పటికే 4-5 సార్లు తిరిగారు. బరకానికి ఒకసారి తిరిగారు, డ్రమ్ కోసం ఒకసారి తిరిగారు, యాపిల్ వేరు తేయడానికి ఒకసారి తిరిగారు, ఇంకా కుర్చీ తేయడానికి ఒకసారి తిరిగారు. ఇన్నిసార్లు తిరిగారు, మరలా వీళ్ళని ఏమి ఇబ్బంది పెడతాం అనుకుంటూ నేను అలాగే అనుకుంటున్నాను. నీళ్ళు తెస్తే బాగుంది అనుకుంటున్నాను, కానీ మరలా చెప్పడం ఎందుకులే అనుకుంటున్నాను. ఈలోపు అక్కడ మున్ని వాళ్ళ అక్క అంటది, అక్క ఈలోపు తుడిచేస్తుంటూ నేను ఇంటికి వెళ్ళి నీళ్ళు తెచ్చేతాను. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అది. నువ్వు తుడుస్తూ ఉండవు, నేను ఇంటికి వెళ్ళి నీళ్ళు తెస్తాను. అన్నీ నీళ్ళు తెమ్మన్నాడు కదా, అన్నీ నీళ్ళు తెమ్మన్నాడా, నీతో ఎప్పుడు చెప్పాడు అంటది ఆ పిల్ల. ఇప్పుడే కదా చెప్పాడు కదా, నీళ్ళు తెమ్మన్నాడు కదా అంటది. అని నువ్వు నీళ్ళు తెమ్మన్నావా అన్నది నవ్వే. నన్ను వాళ్ళు నోరు కూడా లేపలేదు. మనసులో అనుకుంటున్నాను నేనంటాను, ఒక సేవకుని యొక్క హృదయంలో మాటలు గ్రహించగలిగేటువంటి స్థితిలోనికి సంఘం రావాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘానికి కాపరికి మధ్యలో ఇలాంటి సహవాసం ఉండాలి. హృదయంలో అనుకున్నటువంటి మాట ఆమె గ్రహించగలిగిందంటే సేవకునితో ఎంత సహవాసాన్ని ఆ బిడ్డ కలిగి ఉందాం, సేవకుని మీద ఎంతటి గౌరవాన్ని కలిగి ఉందాం. చాలా సంఘాల్లో సేవకుల్ని అస్సలు పట్టించుకోరండి. మంచిని తాగుతారని అడగరు, భోజనం తింటారని అడగరు. అసలు సేవకుడికి ఏ అవసరం ఉందో చూడరు. సేవకుడికి ఇంట్లో ఏ అవసరం ఉందో తెలియదు. సేవకుడికి ఏమన్నా పెడదామా అనే ఆలోచన ఉండదు.
సేవకుడికి ఏమైనా పళ్ళు అట్టుకెళ్దామా, పలహారాలు అట్టుకెళ్దామా, లేకపోతే ఫ్రూట్స్ అట్టుకెళ్దామా, లేకపోతే సేవకుడు ఏం కొనుక్కుంటాడు పాపం, సేవకుడికి ఏమన్నా ఇద్దామా, మన తోటలో కొబ్బరికాయలు ఉన్నాయి కదా, కొబ్బరికాయలు అట్టుకెళ్దామా, లేకపోతే తోటకూర ఉంది కదా, తోటకూర. ఉదాహరణ చెబుతున్నాను సుమా. సంఘం ఉంది కానీ దొడ్డే ఉందా, దొడ్డులో మంద ఉంది కానీ మంద ఎలాంటి మంద కాదు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంద ఉందంతే, ఏమి లేదు, మజ్జిగ లేదు. దేవునికి స్తోత్రం. సంఘం గురించి ప్రభు అంటున్నాడు, సంఘము నా గొర్రెలు నా స్వరమును వింటాయి. అంటాను, కళ్ళెదురుకుండా కనబడేటువంటి నీ సేవకుని యొక్క స్వరమునే, నీ సేవకుని యొక్క హృదయాన్ని గ్రహించలేనటువంటి నీవు దేవుడి యొక్క హృదయాన్ని ఏం గ్రహించగలుగుతావు? దేవుడి యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు ఏం గ్రహించగలుగుతావు? అందుకనే బైబిల్లో ఒక చక్కని గొర్రెగా పోల్చుకున్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. 23వ కీర్తన అంటాడు, నా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతాడు. ఆయన తనను తాను పోల్చుకుంటూ, ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. ఇలా చెప్పుకుంటున్నాడు. ఆయన తనను తాను గొర్రెగా పోల్చుకుని దేవుడిని కాపరిగా పోల్చుకున్నటువంటి ఆ వ్యక్తి గురించి దేవుడు ఏమంటాడో తెలుసా? దేవుడు ఏమంటాడో తెలుసా? ఇతడు నా హృదయానుసారుడు అంటాడు. అర్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరా వ్యక్తి? గట్టిగా, దావీదు. దావీదు గురించి దేవుడు అంటాడు, ఇతడు నా హృదయానుసారుడు. నా హృదయానుసారుడు అంటే దేవుని యొక్క హృదయంలో ఏ ఆలోచన ఉందో, దేవుని యొక్క హృదయంలో ఏ మనస్సు ఉందో, దేవుని హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నాయో వాటిని గ్రహించగలిగినటువంటి వాడు దావీదు. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. మనము దేవుని దగ్గర ఎదగటమే ప్రాముఖ్యం కాదు, ఆయన దగ్గర ఎదుగుతున్నటువంటి మనము ఆయన హృదయమును గ్రహించగలిగిన వారమై ఉన్నాం. ఆమేన్. ఆయన ఆలోచన గ్రహించగలిగిన వారమై ఉన్నాం. ఆయన తలంపులు వినవలసిన వారమై ఉన్నాం. ఆయన స్వరమును నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన స్వరమును గ్రహించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించకుందురు అంటాడు. వినరు, వారు వింటారు కానీ గ్రహించరు. వారు చెవులున్నాయి కానీ హృదయము లేదు. చెవుల్లో నుంచి వెళ్తుంది తప్ప హృదయంలోనికి వెళ్ళడం లేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. మనము దేవుడి గొర్రెలుగా పెరుగుతున్నటువంటి మనం, ఆయన మధ్యలో ఉన్నటువంటి మనము ఆయన స్వరమును వినగలగాల, ఆయన స్వరమును గుర్తుపెట్టగలగాల, ఆయన హృదయంలో ఏ ఆలోచన ఉన్నాయో దాన్ని గ్రహించగలగాల. ఒక సేవకుడితో సంఘం ఎలాగైతే కొనసాగుతుందో అంతకు మించి ప్రధాన కాపురైన దేవునితో మన సహవాసంలో కొనసాగవలసిన వారమై ఉన్నాం. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక రెండవది అంటాడు, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. ఇక 3 సార్లు చెప్తాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి అని అంటాడు. నేను కాకుండా దొంగలు దోచుకునేవారు చాలా మంది వస్తారు, కానీ చూడండి ఎందుకు వచ్చిందంటాడు. చూడండి, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకునే వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరమును వినలేదు. హల్లెలూయా. ఎవరు స్వరాన్ని విన్నాయి? వారి కాపరి స్వరమును మాత్రమే వినగలిగాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట మీకు అర్థమవడానికి చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యగ్రంథం 12వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పేతురుని చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తర్వాత అతడు చాలా దినాలు చెరసాలలో ఉన్నాడు. యోధా పండుగలు అవి వచ్చాయని చెప్పేసి యోధుడు ఏం చేస్తాడంటే, పండుగలు అయిన తర్వాత వీడు పని వద్దాంలే అని ఆ పండుగలు అయ్యే వరకు ఎదురు చూస్తాడు. పండుగలు అయిన తర్వాత ఇక రేపటి దినాన్న పేతురుని తీసుకెళ్ళి న్యాయపీఠం ఎదుట నిలబెట్టి అతన్ని ఎలాగైనా శిక్షించాలి, అతన్ని శిక్షించడం ద్వారా యూదులకు నేను మంచివాడిని అవుతాను అనేటువంటి ఆలోచన అతనికి కలిగి యాకోబుడు చంపించినట్టుగానే ఈ పేతురుని కూడా చంపిద్దామని చూస్తాడు. అయితే దేవుడు మహాద్భుతం చేసి ఆ రాత్రి తెల్లవారితే న్యాయపీఠం దగ్గర రావాల్సిన వాడిని ఆ రాత్రి ఒక దూతను పంపించి దేవుడు చెరసాలలో నుంచి ఇంచుమించు ఆ 16 మంది కాపలిగా ఉన్నటువంటి వారందరినీ దాటుకుని
దేవుడు తన దూత చేత పేతురుని బయటికి తీసుకొస్తాడు. పేతురు అనుకుంటాడట ఇది కల వస్తుందేమో అనుకుంటాడట, కళ జరుగుతుందేమో అనుకుంటాడట. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలన్నీ కల్లాగే కనబడతాయండి. దేవునికి స్తోత్రం. ఇది నిజమేనా అనిపిస్తాయి దేవుడు చేసే పనులు. ఎందుకంటే దేవుడు మన ఎడల చేసేటువంటి పనులు, మనం నడిపించడానికి చేసే పనులు, మనల్ని ఆదరించడానికి చేసే పనులు, మనల్ని బలపరచడానికి చేసేటువంటి పనులు కొన్నిసార్లు మన ఊహకు అందనట్టుగా ఉంటాయి. మన ఊహకు అందం. హల్లెలూయా. మన ఊహకు అందని వంటి కార్యాలు ప్రభు మన కొరకు చేసినప్పుడు మనకు అలాగే ఇది తలంపు, ఇది కలగానే కళ లేదా ఇది నిజమా కళ అన్నట్టుంటది. అతను అనుకుంటాడట ఇది కళ అనుకుంటున్నాడట. కానీ తెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభువే నన్ను విడిపించాడు అనుకుని ఏదో పరిగెత్తుకుంటూ తన సంఘం దగ్గరికి వెళ్ళాడు. ఆ సంఘము మార్కు గారి తల్లి అయినటువంటి వాళ్ళ ఇంట్లో మార్కు గారి ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మార్కు గారి ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే వెళ్ళి తలుపు కొట్టాడట. జాగ్రత్తగా వినాలి. వెళ్ళి ఏం చేశాడు? తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఎవడో తలుపు తీయలేదండి. కానీ అక్కడ రోదే అనేటువంటి ఒక చిన్నది ఉంటుంది. ఆ రోదే అనేటువంటి చిన్నది పరుగున వచ్చి అక్కడ రాస్తున్నాడు చూడండి 13వ వచనం. అతడు తలవాకిడి తలుపులు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి. దేవునికి స్తోత్రం. అలా నా మాట వినాలి. ఎవరు స్వరాన్ని గుర్తుపెట్టింది? పేతురు స్వరమును గుర్తుపెట్టి వెళ్ళి చెబుతుంది, అయ్యా మనం ప్రార్థన చేస్తున్నటువంటి ఆ పేతురు గారు మన అయ్యగారిని దేవుడు విడిపించాడు, ఆయన వచ్చి తలవాకిడి దగ్గర నిలబడి ఉన్నాడు, తలుపు తడుతున్నాడు అంటే వాళ్ళందరూ అన్నారంటే పిచ్చిదానా పిచ్చి కవులు చెప్పకుండా రోజు కూర్చోనట. అక్కడికి అన్నారట, అక్కడికి దృఢంగా చెప్పిందట, గట్టిగా చెప్తే అన్నారట ఆయన పేతురు అయి ఉన్నాడో పేతురు గారి దోత అయి ఉంటాడట. చూడండి ఆ మాట, చూడండి ఆ మాట అంటాడు. అందుకు వారు పిచ్చిదానం అని చెప్పి మరీ దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దూత అన్నారట. నా మాట వినాలి, మీకు ఇక్కడ బాగా అర్థం అవడానికి ఈ మాట చెప్తున్నాను నేను. ఇప్పుడు రోజు ఎవరి స్వరం ఏంది? పేతురు చెబితే వీళ్ళేమంటున్నారు? పేతురు కాదు, పేతురు గారి దూత. నా మాట మీకు అర్థం అవ్వాలి, ఈ మాట చెప్తున్నా. ఇప్పుడు పేతురు గారి దూత వచ్చినప్పుడు అసలు పేతురు గారి గురించి ఏదో విషయం తెలుస్తుంది కదా. పేతురుకు సంబంధించి దూత ఎవడో వచ్చినప్పుడు పేతురు దూత వచ్చినప్పటికీ కూడా పేతురు కోసం కాకపోయినా, పేతురు దూత కోసం కాకపోయినా పేతురు కోసమైనా వీళ్ళు ఏం చేయాలి? తలుపు తీసి అయ్యా పేతురు గారు ఎలా ఉన్నారని అడగాలి కదా. నా మాట మీకు అర్థమైందా? ఆ పేతురు గారు దూత వచ్చినా కానీ వీళ్ళు ఏం చేయలేదు? నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మా పాస్టర్ గారు వస్తేనే తలుపు తీతాం, అది దాని విషయం. దేవునికి స్తోత్రం. మా అయ్యగారు వస్తేనే తలుపు తీతాం, మా అయ్యగారు మాట్లాడితేనే మేము వింటాం, మా అయ్యగారు చెప్పిందే మేము వింటాం. ఇక ఎవడు చెప్పినా, ఆయన దూత వచ్చినా అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆఖరికి దూత వచ్చి చెప్పినా చూడండి. గలతీయులు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆ మాట చక్కగా రాస్తా ఉంటాడు. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో నుంచి మనం చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడు. జాగ్రత్తగా వినాలి. మేము ప్రకటించిన సువార్త కాకుండా మరొక సువార్త ఎవడు ప్రకటించిన ఆఖరికి ఎవడో పరలోకుడు దూత వచ్చి చెప్పిన వాడు శాపగ్రస్తుడు. పరలోకు నుంచి దేవదూత వస్తే దిక్కులేదంటే పేతురుగా దూత వస్తే దిక్కుందా? అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నా మాట మీకు అర్థం అవ్వాలి. చాలా సంఘాల్లో సేవకుడు బాగానే ఉంటాడు, సేవకుడు వాక్యం చెప్తుంటాడు, సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. చాలా సంఘాల్లో సేవకుడికి అసిస్టెంట్ పాస్టర్స్ పెట్టుకుంటారు కొంతమంది. అలాగని మళ్ళీ సేవకులు మన సహకారంగా ఉన్నటువంటి వారు తప్పు కనుక నువ్వు మాట చెప్తున్నా. చాలా సంఘాల్లో
అసిస్టెంట్ పాస్టర్స్ పెట్టుకుంటే ఈ అసిస్టెంట్ పాస్టర్స్ ఏం చేస్తారు తెలుసా? కొత్త సంఘాలు కట్టేస్తారు. ఎక్కడ కడతారు తెలుసా? వీళ్ళేం కొత్త సంఘాలు అంటే పట్టుకొచ్చి కొత్త వాళ్ళని రక్షించుకుని కట్టరు. వీడు ఏ సంఘంలో సేవకుడిగా పనిచేశాడో, ఏ సంఘంలో సేవకుడిగా పనిచేశాడో, ఏ సేవకుడి దగ్గర సేవకుడిగా సహకారుడిగా పనిచేశాడో అతని సంఘంలో నుండి ఆ సంఘంలో నుంచి కొంతమందిని, ఎందుకంటే వీళ్ళు దోతలకు తలుపు తీసేవాళ్ళు అనమాట. అందరూ దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. ఎవరి తలుపులు తీసేవాళ్ళు వీళ్ళు? ఆమేన్ హల్లెలూయా. కానీ అలనాడు యెరూషలేము సంఘం మాత్రం ఎవరికి తలుపు తీయలేదు? దోత వచ్చినా తలుపు లేదు. దేవునికి స్తోత్రం చెప్పు హల్లెలూయా. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? పరలోకం నుంచి దేవదూత వచ్చినా సరే మేము నమ్మా. మా పాస్టర్ గారే చెప్పాలి, నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఎందుకో తెలిసి మాట చెప్తున్నాడు, లోకంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు లోకంలో పెరిగిపోతూ ఉన్నారు. లోకంలో సంఘాన్ని ఈడ్చుకుని పోవాలని, సంఘాన్ని పాడు చేయాలని, సంఘాన్ని నాశనం చేయాలని బోధ ఏంటో తెలియదు, దాని యొక్క విలువలు ఏంటో తెలియదు, బోధ యొక్క పునాదులు ఏంటో తెలియదు, బోధ యొక్క వాక్యం యొక్క పునాదుల యొక్క సంగతి ఏమీ తెలియదు. అసలు వాక్యం యొక్క పునాది తెలియదు. కానీ సంఘం కట్టేతనంటాడు. వాక్యం యొక్క పునాది ఎక్కడ ఉండాలో తెలియదు, ఏ పునాది మీద సంఘం కట్టుకోవాలో తెలియదు, ఏ సంఘం యొక్క ఏ పునాది మీద సంఘం కట్టబడిందో తెలియదు. కానీ అంటాడు నేను కూడా సంఘం కట్టేస్తాను, నేను కూడా పాస్టర్ గారిని అయిపోయాను, నాకు మై కట్టుకోవటం వచ్చు, నాకు వాక్యం చెప్పడం వచ్చని వాళ్ళు పెడతారు. కొంతమంది ఏం చేస్తారు? దూతలకే. అందులో ప్రభు అంటాడు నా గొర్రెలు నా స్వరమును వింటాయి. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. మనము దేవుని స్వరమును వినవలసిన వారమై ఉన్నాం. ఆయన స్వరమును గాక అబద్ధ బోధకులు చాలా మంది రాబోతున్నారు. లోకంలో అనేక మంది చాలా మంది వచ్చారు. ఒక ఆయన అంటాడు యేసు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను గారు ఒక మాట అన్నాడు, బాప్తిసం ఇచ్చు యోహాను. ఏమన్నా తెలుసా? సర్వకృపానిధి ప్రేమగిరిన ప్రభువా, అయా విన వాక్యం అవతల నాటింపచేయండి. అయా మేము ఏం నమ్ముతాం అది జరుగుతుందన్నాం. మీ రక్షణ శాశ్వతమైనదని మేము నమ్ముతున్నాం. మీ కృపను అనుగ్రహించమని అయా యువతని నిత్యజీవమునకు మమ్మల్ని వారసులు చేసి దాన్ని శాశ్వతపరిచినందుకు నీకు స్తోత్రాలు. అయా యువతండ్రి నాయన ఇంకా రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించి నీ కృపలు బలపరిచి నిన్ను వెంబడించే మనుషులుగా, అయ్యా నిన్ను వెంబడించే గొర్రెలుగా, నీ స్వరమును విను గొర్రెలుగా వారి హృదయాలు మీరు మార్చి మీరు మహిమ పొందవని, వారి కుటుంబంలో ప్రతి అవసరాలు మీరు తీర్చి మీరు మహిమ పొంద, వారి శ్రమలలో దుఃఖంలో మీ అవసరాలను తీర్చండి ప్రభువా. వారి అవసరాలు మీరు తీర్చండి. వారి కుటుంబాల సంతోషాలు మీరు దాయిచ్చారు, వారి కుటుంబాల నెమ్మది మీరు దాయిచ్చారు. నీ కృపాక్షేములు చేత ఆదరించి మీరు మహిమ పొంది ఆత్మలు స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే
అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మలను మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.